హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాలోని కస్క్ ప్రాంతంలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెగ్జాండర్ సిర్స్కీ తెలిపారు. అలాగే కస్క్‌లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివరించారు. ఇరు దేశాల బలగాల మధ్య యుద్ధం సాగుతోందని వెల్లడించారు. రష్యాలోకి తమ సేనలు అడుగుపెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొదటిసారి ధృవీకరించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కస్క్‌లో పోరాడుతున్న సైనిక సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని తెలిపారు. అటు కీవ్ బలగాల చొరబాటును ఉక్రెయిన్‌లోని డాన్బాస్‌లో తమ సైనికులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉన్నత స్థాయి రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమైన పుతిన్ ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లు తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం ముగింపుకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇంతకుముందు ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్ ఉంది. అయితే ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేసింది. అయితే తమ దళాలు వాటిని సోమవారం నాటికి అణు విద్యుత్ కేంద్రంలోని మంటలను పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించింది. ప్రస్తుతం జపోరియా అణు విద్యుత్ కేంద్రంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటు చేసుకోలేదని వారు చెప్పారు. రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ బలగాలు చొచ్చుకుపోతున్న వేళ మాస్కో నుంచి కూడా ప్రతీకార చర్యలు తీవ్రమయ్యాయి. తూర్పు ఉక్రెయిన్‌లోకి పోక్రోవ్స్క్ నగరానికి రష్యా సైనిక బలగాలు చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు భారీ సూట్ కేసులతో పోక్రోవ్స్క్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లిపోతున్నారు. రష్యా కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొరబాట్లు ఉన్నప్పటికీ రష్యన్ దళాలు చాలా వేగంగా పోక్రోవ్స్క్ నగరాన్ని చుట్టుముట్టాయి. దీంతో పోక్రోవ్స్ నగరాన్ని అక్కడి ప్రజలు ఖాళీ చేస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ సూచనలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మంగళవారం నుంచి నగరాన్ని, ఇతర సమీప పట్టణాలు, గ్రామాలను విడిచిపెట్టాలని అక్కడి కుటుంబాలకు ఉక్రెయిన్ ప్రభుత్వం సూచించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 53,000 మంది పోక్రోవ్స్క్ నివసిస్తున్నారు. ప్రజలు తమ వస్తువులతో రైళ్లు, బస్సుల్లో ఎక్కారు. సొంత ప్రాంతాన్ని వీడేటప్పుడు కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. సామాన్లు తీసుకుపోవడానికి వృద్ధులకు సైనికులు సహాయం చేశారు. రైల్వే కార్మికులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించారు. ఉక్రెయిన్ బలమైన రక్షణాత్మక స్థావరాల్లో పోక్రోవ్స్క్ ఒకటి. డొనెట్స్క్ ప్రాంతంలో కీలకమైన రవాణా కేంద్రంగా పోక్రోవ్స్క్ ఉంది. దానిని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యం తగ్గుతుంది. సరఫరా మార్గాలు చాలా వరకు మూసుకుపోతాయని రష్యా భావిస్తోంది. తద్వారా మొత్తం డొనెట్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా వ్యూహాలు రచిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.